హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు మనకు పీజోవేవ్ థెరపీ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్లో ఎలా పనిచేస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రాస్టేటైటిస్ గురించి చాలామంది అంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ ప్రాబ్లమ్స్తో ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్తో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. ఇది ఎందుకంటే ఇది ఉన్న మగవాళ్ళలో ఉన్న వాళ్ళ ఒక మొండి జబ్బు ఇది. ఎందుకంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే కొన్ని నెలల పాటు కానీ కొన్ని సంవత్సరాల పాటు కానీ ఈ ఇన్ఫెక్షన్ అలాగే ఉంటుంది. ప్రాస్టేటైటిస్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఏం చేసేవాళ్ళము, నెలల తరబడి యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళం. ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రిపీటెడ్గా వాళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సి రావడం కానీ, యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాస్టేటైటిస్ పేషెంట్స్కి ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్లో ఉన్న ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పీజోవేవ్ థెరపీ ఫర్ ప్రాస్టేటైటిస్ అంటాం. ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎందుకు మొండి జబ్బులు అంటే జనరల్గా ఈ ప్రాస్టేట్ గ్రంథికి మనకు బ్లడ్ సప్లై తక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ సప్లై తక్కువగా ఉండడం వల్ల మనం ఎన్ని యాంటీబయాటిక్స్ తీసుకున్నా కూడా ఆ యాంటీబయాటిక్స్ మనం ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ పనిచేసినప్పుడే మనకు దానికి రిలీఫ్ వస్తుంది. కానీ ఈ ప్రాస్టేట్ గ్రంథిలో బ్లడ్ సప్లై తక్కువగా ఉండడం వల్ల నార్మల్గా మనం ఏంటంటే ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే ఏదైనా ఏ జబ్బుకైనా యాంటీబయాటిక్స్ 5-6 రోజులు తీసుకుంటాం. ఈ ప్రాస్టేట్ గ్రంథికి ఏంటంటే మనం మినిమం 10 days తీసుకుంటే కానీ అది ప్రాస్టేట్ గ్రంథిలోకి ఎంటర్ అవ్వదు. అందుకని ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు 2 వారాలు 3 వారాలు 4 వారాలు అలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు యాంటీబయాటిక్స్. ఎందుకంటే పేషెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు, డాక్టర్ ఇన్ని వారాల నుంచి యాంటీబయాటిక్స్ వాడుతున్నాను, నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. కాకపోతే మనకు తప్పదు, ఆ ఇన్ఫెక్షన్ ఉన్న చోటికి ఈ యాంటీబయాటిక్ చేరాలి అంటేనే మనకు 10 days పడుతుంది. కాబట్టి మనము ట్రీట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ థెరపీ ఏం చేస్తుంది అంటే ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి మనకు ఈ థెరపీ అనేది పెయిన్లెస్ థెరపీ. జనరల్గా ఒక్కొక్క సిట్టింగ్కి మనకు 10-20 minutes కన్నా టైం ఎక్కువ పట్టదు. ఆ ప్రాస్టేట్ గ్రంథికి బయట నుంచి అంటే ఇది ఈ ఇన్వేజివ్ థెరపీ కాదు, ఈ టెస్టిస్కి అంటే స్క్రోటంకి అండ్ మనం మోషన్ పైప్కి మధ్య ఉన్న ప్లేస్లో నుంచి ఆ వేవ్స్ పంపిస్తారు ప్రాస్టేట్ గ్రంథికి. ఆ వేవ్స్ పంపించినప్పుడు ఈ వేవ్స్ ఏం చేస్తాయంటే ఈ వేవ్స్ ఎక్కడైతే వెళ్ళి యాక్ట్ చేస్తాయో అక్కడ కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ వేవ్స్ అక్కడికి వెళ్ళడం వల్ల మనకు 2 రకాల ఎఫెక్ట్స్ వస్తాయి. ఒకటి, దీనివల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ వస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే అక్కడ ఉన్న వాపు తగ్గడం. సో దానివల్ల మనకి పెయిన్ చాలామందికి ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న పెయిన్ని కూడా ఇన్స్టెంట్గా దీనివల్ల తగ్గించవచ్చు. రెండోది, అక్కడ ప్రాస్టేట్ గ్రంథిలో కొత్త బ్లడ్ వెజల్స్ని ఫామ్ చేస్తుంది. సో ఎప్పుడైతే కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయో మనం తీసుకున్న యాంటీబయాటిక్స్ కానీ మన బాడీలో ఉన్న న్యాచురల్ ఫైటింగ్ మెకానిజం కానీ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ దాకా వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది. కాబట్టి మనకు ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. డాక్టర్ గారు ఇది ఎలా తీసుకోవాలి, ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి అంటే జనరల్గా మనం ఈ కంపెనీ వాళ్ళు రికమెండెడ్ సిట్టింగ్స్ ఏంటంటే మినిమం 8 sittings తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే మినిమం అంటే 4 to 7 days గ్యాప్లో ఎవ్రీ 4 daysకి ఒకసారైనా తీసుకోవచ్చు, ఆర్ 5 days కానీ 1 week వీక్లీ వన్స్ అయినా తీసుకోవచ్చు. మినిమం 8 sittings తీసుకోవాల్సింది. ఒక్కొక్క సిట్టింగ్లో 2000 షాక్ వేవ్స్ ప్రాస్టేట్ గ్రంథి మీద పంపించాల్సి ఉంటుంది. ఇది ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా మనకు సరిపోతుంది. ఈవెన్ సెమినల్ వెసికల్ అంటాం, అంటే ఆ సీమెన్ రిజర్వాయర్ గ్రంథిలో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దీన్ని తగ్గించగలుగుతుంది. ఇది ఎవరికైతే ఈ ప్రాస్టేట్ పేషెంట్స్ ప్రాస్టేటిస్ పేషెంట్స్ ఉన్నారో ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ డాక్టర్ గారు నెలల నుంచి సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను అన్న వాళ్ళకి ఈ థెరపీ తర్వాత అంటే పెయిన్ తగ్గిపోవడం కానీ, సిమ్టమ్స్ తగ్గిపోవడం కానీ, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఈ పెయిన్తో కానీ ఇబ్బందితో మళ్ళీ యూరిన్ వచ్చినట్టు ఉండడము, టెస్టిస్లో పెయిన్ రావడము, వీటి వల్ల జనరల్గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడము, అంటే జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడము లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ థెరపీ వీళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ రెండోది, ఈ థెరపీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో వ్యూవర్స్, దీని గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఈ థెరపీ గురించి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాని గురించి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని మెన్స్ హెల్త్ సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలి అంటే
మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్.